హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఎంతో సెన్సేషనల్ అప్రిసియేషన్ పొందిన ఆగ్రా సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. అలాగే ఇంటర్నెట్ మొత్తం రుహానీ శర్మ నటించిన బూత్ సన్నివేశం ఎంతగానో హల్చల్ చేసింది. ఆ సన్నివేశం ఈ సినిమాలోదే. విచిత్రం ఏంటంటే ఈ ఆగ్రా సినిమా స్టార్టింగే ఆ సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో హీరో కొంచెం పిచ్చి ఉంటుంది. లేని హీరోయిన్ మాలతిని ఊహించుకుంటూ ఉంటాడు. ఆ మాలతి ఎవరో కాదు, రుహానీ శర్మ. అతను పనిచేస్తున్న కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటది మాలతి. మన హీరోకి వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని ఇంటి పైన ఒక గది కట్టించమని గోల పెడుతూ ఉంటాడు. దానికోసం డబ్బులు కూడా పోగు చేస్తూ ఉంటాడు. అయితే అందులో తన లవర్ మాలతితో ఉంటానంటూ ఉంటాడు. మాలతియే లేదని అతనికి పిచ్చుందని డాక్టర్ని తెచ్చి వైద్యం చేయిస్తూ ఉంటారు, చేతులు అయి కట్టేసి. అసలు నిజంగా మాలతి ఉందా లేదా? ఆ తర్వాత అతని జీవితంలోకి ఇంటర్నెట్ సెంటర్ నడిపే అమ్మాయి పరిచయం అవుతుంది. ఎప్పుడు సెక్స్ కోసం తాతలాడే హీరో ఆ అమ్మాయితో సెక్స్ సంబంధం పెట్టుకొని దాన్ని చివరి వరకు కొనసాగించాడా? మళ్ళీ మాలతి వచ్చిందా అతని జీవితంలోకి? అంటే మళ్ళీ అతను పిచ్చివాడు అయ్యాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రుహానీ శర్మ సీన్కే మీరందరూ భయపడితే ప్రియాంక బోస్ చేసిన బూతు సన్నివేశాలు అయితే మీకు కళ్ళు తిరిగిపోతాయి. చాలా పెద్ద శృంగార సన్నివేశం ఉంటుంది. అందులో టాప్లెస్ గా కనిపిస్తుంది ప్రియాంక బోస్. హీరో గురు పాత్రలో మోహిత్ అగర్వాల్ బాగానే చేశాడు. ప్రియాంక బోస్ అయితే బూతు సన్నివేశాలతో పాటు మామూలు సన్నివేశాలు కూడా న్యాచురల్ గా కుంటిదానిగా అద్భుతంగా చేసింది. తల్లి పాత్రలో విభా చిబ్బర్ బాగానే చేసింది. ఈవిడికి కూడా ఒక ఎక్స్పోజింగ్ సీన్ ఉంటుంది. గొడవలో కొడుకే ఆమె నైటిని చించేస్తాడు. ఇక ఇందులో తండ్రి పాత్రను చూసి మనకి బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే అది ఆష్కీలో నటించిన రాహుల్ రాయానా అనిపిస్తుంది. అస్సలు గుర్తుపట్టలేం. రుహానీ శర్మ పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా ఉన్న 2-3 సీన్లో బాగానే చేసింది. ఆమె సీన్ ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఎంతో ఫేమస్ అయింది కూడా. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. చిన్న కథనే దర్శకుడు చాలా అద్భుతంగా చెప్పాడని చెప్పొచ్చు. కాకపోతే బూతు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు లేనప్పుడు ఒంటరిగా ఈ సినిమాని చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.